నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఈడీ షాక్. హైగ్రీవ్ ఆఫ్ ఫార్మ్స్ కు చెందిన 44.74 కోట్ల ఆస్తుల జప్తు. ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 15 రోజుల పాటు కొనసాగనున్న అసెంబ్లీ. డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు ముందుకొచ్చిన సంస్థలు. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన సంస్థల ప్రతినిధులు. శ్రీ సత్యసాయి కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను ఆహ్వానించడానికి డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను ఆహ్వానించడానికి హనుమంత వాహనంపై తిరువీధుల్లో స్వామివారిని ఊరేగించారు. మార్చి 9వ తేదీ నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మాఘమాస మధ్వ నవమిని పురస్కరించుకొని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు అనంతరం తిరువీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారి కళ్యాణోత్సవ వేడుక మార్చి 10వ తేదీన జరగనుంది. మడకశిర పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ మరియు టీడీపీ ఇన్ఛార్జ్ తిప్పేస్వామి శివమాల దీక్షలో పర్యటించారు. మాఘమాసం పురస్కరించుకొని శివమాల ధరించి స్వాములతో కలిసి పట్టణంలో భిక్షాటన చేశారు. శివనామాన్ని స్మరిస్తూ భజనలు చేస్తూ పట్టణంలో వీధి వీధినా తిరుగుతూ మాతా భిక్షాందేహి అంటూ భిక్షాటన చేశారు తిప్పేస్వామి. శివమాల ధరించి భిక్షాటన చేయడం వలన కష్టాలు వీడి సుఖాలతో పాటు మంచి జరుగుతుందన్న నేపథ్యంలో భిక్షాటన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు మహాశివుని ఆశీస్సులు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శివమాల వేసినట్లు ఆయన పేర్కొన్నారు. శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః మాతా భవతి భిక్షాందే మాతా భవతి భిక్షాందే మాతా భవతి భిక్షాందే నమః నమః శివాయ నమః మహాదేవ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ. రేషన్ బియ్యం కోసం ఓడిసి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జంబులవాండ్లపల్లికి చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిరుపేదలకు రేషన్ బియ్యం ఇవ్వకుండా డీలర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. రేషన్ బియ్యం ఇవ్వకుండానే షాపు మూసేసి బియ్యం అయిపోయాయంటూ రేషన్ డీలర్ చెప్తున్నాడని, మాకు రావాల్సిన రేషన్ బియ్యం ఇప్పించండి తహసీల్దార్ గ్రామస్తులు వేడుకున్నారు. వెంటనే తహసీల్దార్ స్పందించి న్యాయం చేస్తానని చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. మాకు మేము కోటాకి ఇట్లే చేస్తుంటారు. నెల మేము ఇప్పటికి 2 సార్లు వచ్చినాం. వచ్చినా ఎప్పుడు వచ్చినా బియ్యం 10 గంటల దాకా ఇస్తారు, మళ్ళీ అయిపోయినాయి అంటారు. బియ్యంతో మాకు చాలా ఇబ్బంది పెడుతుంటారు. మా ఊరికి స్టోర్ వచ్చేటట్టుగా ఎట్లన్నా కానీ ప్రయత్నం చేయండి మేడం. ఈ ముసలి వాళ్ళు పిల్లలు అందరూ వచ్చినారు. ఇప్పుడు ఈసారికి 2వ సారి మేడం ఇటు రావడం. మేము మాకేమన్నా న్యాయం చేయండి మేడం. ఈసారి మా ఊరికి కానీ స్టోర్ ఇవ్వకుండా పోతే మేము చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ ఫ్యాక్ట్ చేసి మీ విషయంతో బయట చెప్తాము. మాకైతే ఏమైంది కానీ మమ్మల్ని ఏం చేయలేదు. మీరు ఓటర్లు మాత్రమే మీరు ఏమని అంటే సరే చూద్దాం పోతారమ్మా. ఇది మీకు న్యాయమా ధర్మమా తల్లి? ఇంతకన్నా మేమేం చేయాలమ్మా? చూడమ్మా, గుడ్డోళ్ళు, బిడ్డెత్తుకుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కూటికి లేని వాళ్ళు, కూలి బాలు వీళ్ళంతా ఉంటారు తల్లి. అయ్యా సార్, మన సార్ నమస్కారం సార్, నీకు దండము. గ్రామం వద్దన్నా, పల్లె వద్దన్నా, కార్యకర్తలు వద్దన్నా, మెయిన్ కార్యకర్తలు వద్దన్నా నువ్వు ఉండా. ఈ స్టోరీ ఇవ్వమని ఈ పొద్దు ఇచ్చేసినావు. మెట్లు నాకు మాకు మంచి సేవ నీకు నైనా. ఇది ధర్మం ఉంది, బాగుంది నైనా. నమస్కారం అయినా, నీకు 30 ఏళ్ళు సేవ చేసిన దానికి మంచి మా పాట చెప్తాడు తండ్రి. ఇంకా ఏ తమాషా అనుకుంటే కార్యకర్తలు అంటే ఇందులో జనాలు అంటే అంత సులకన ఉందా మీకు? ఇప్పుడు ఇదే విషయమో మేము కానీ నువ్వు కానీ యాక్షన్ తీసుకోకపోతే చైర్మన్
తెలంగాణలో జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు వచ్చిందని తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిన ఎలక్షన్ కమిషన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని జన సైనికులు, వీర మహిళలు కష్టానికి ఫలితం లభించిందని, జనసేన పార్టీ రిజిస్టార్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జనసేన సత్తా చాటుతామని, స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ జనసేన కేడర్ సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడతామని ఆయన అన్నారు. రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పార్టీగా ఈ రోజు మాకు ఎలక్షన్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే అనేక కష్టాలతో కూడి ఈ యొక్క పార్టీని పెట్టిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, వీరమహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీకి 2014 నుంచి ఎంతోమంది కార్యకర్తలు యావత్తు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి అనేక సమస్యల మీద పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏదైతే 6 హామీలు ఇచ్చిందో దానిపై మనం పోరాటం చేసి ఆ 6 హామీలు అమలయ్యేలాగా ఆ కాంగ్రెస్ పై మనం పోరాటం చేయాలని, అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా పోరాటం చేసి ఆ ఒక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా మనం ప్రయత్నం చేయాలని. ఎందుకంటే గతంలో ఇంకో పార్టీ ఇంటికో ఉద్యోగం అని చెప్పింది, అది 10 ఏళ్ళు పాలించారు. ఆ తర్వాత 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పుకుంటూ సంవత్సరం గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ యొక్క హామీ తప్ప మిగతా హామీలన్నీ అదే విధంగా ఉన్నాయి. సో మేము రాబోయే రోజుల్లో జనసేన శ్రేణులకు తెలియజేయడం ఏమన్నదిగా, ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో మనము ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ రాబోయే గ్రేటర్ ఎలక్షన్లో కూడా మనం సంసిద్ధం కావాలి. మనం పోరాటం చేసుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ జనసేన పార్టీకి బలం చేకూర్చాలని కోరుకుంటూ మరొకసారి ఎలక్షన్ కమిషన్ వారికి నేను ధన్యవాదాలు. ఉప్పల్లోని చిలకనగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్యాయంగా తన పాల బూత్ను కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకుని మహిళ నిరసన తెలిపింది. దీంతో ఉప్పల్లోని చిలకనగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పల్ చిలకనగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాల బూత్ను జిహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారని, అన్యాయంగా షాపు కూల్చేసి తన పొట్ట కొట్టారని, తనకు న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బా పట్టుకుని జిహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించింది. విద్యావేత్తగా ఎంతో మందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దిన అనుభవంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాపై కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. భారీ మెజార్టీతో గెలిచి తన గెలుపు కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇచ్చి పార్టీ పరువు నిలబెడతానన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను పక్కా అమలు చేస్తూ ప్రజల మన్ననలను రేవంత్ ప్రభుత్వం చురగొంటుందన్నారు. అనతి కాలంలోనే నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. మరి ఈరోజు మా కుటుంబ సభ్యుల అలాగే మా యొక్క సంస్థలో పనిచేసే మా సమక్షంలో ఈరోజు మొదటి సెక్షన్ సబ్మిట్ చేయడం జరిగింది. మరి ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నాకు ఇచ్చినందుకు ఒక నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు 2011వ సంవత్సరంలో జరిగిన కుల గణన రిపోర్టు ఆధారంగా కుట్రపూరితంగా మాలలకు అన్యాయం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని రాష్ట్ర మాలల చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు మూల కేశవులు అన్నారు. స్థానిక ఎలక్షన్లో మాదిగల ఓట్లు కొల్లగొట్టడానికి కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అని, 9% రిజర్వేషన్ మాకు సరిపోదు, 11% కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ డిమాండ్ చేస్తున్నారని, ఆ విధంగా జరిగితే 5% రిజర్వేషన్ని కూడా మాదిగలకే ఇచ్చేయండి వారు అన్నారు. అదేవిధంగా ఎంపీరియల్ డాటాను బయట పెడితే 30 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో దళిత బంధు, 3 ఎకరాల భూమి, ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధికంగా దొబ్బితిన్న మాదిగల బండారం బయటపడుతుందని వారు ఎద్దేవా చేశారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను చేపట్టి
భారత రాజ్యాంగాన్ని అవమానించినటువంటి రేవంత్ రెడ్డిని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాలలు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా అభివృద్ధిలో చెంది వారు సంపన్నులుగా ఎదిగిన్లు అని మందకృష్ణ 30 ఏళ్ళుగా అబద్ధపు ప్రచారం చేసినటువంటి మాటలు నమ్మి మందకృష్ణను ఎవరినైతే వాళ్ళని కబలించుకొని కన్నీళ్లు పెడితే కరిగిపోయినటువంటి బీసీ మేధావులు కానీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలకు మద్దతు ఇచ్చి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం మేము, ఎస్సీ వర్గీకరణ అనేది భారతదేశానికి సంబంధించిన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, రేవంత్ రెడ్డికి ఎలాంటి అర్హత లేదు వర్గీకరణ చేయడానికి. పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 341 సవరణ అయిన తర్వాతనే పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం తీసుకొని అప్పుడు వర్గీకరణ చేయాలి. తప్పులు లెక్కలు చేయించి మాలను తప్పు లెక్కలు చూపించి అదేవిధంగా వర్గీకరణ చేయడం జరిగింది. బీసీ కులంలో కూడా 20 లక్షలు తక్కువ చేసిండు, ఎస్సీ కులంలో కూడా 10 లక్షల జనాభాను తక్కువ చేసిండు, అదేవిధంగా ఎస్టీలో కూడా 5 లక్షల జనాభా తక్కువ చేసి ఆ యొక్క ఓసీ జనాలని 15% పెంచి ఈరోజు అన్ని సామాజిక వర్గాలను అవమానించి వాళ్ళ యొక్క జనాభాను ఎక్కువ చూపించుకున్నారు. ఈరోజు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎంపీరియల్ డాటా తీసుకోకుండా వాళ్ళు వర్గీకరణ చేయడం చాలా శుద్ధ తప్పు, మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంపీరియల్ డాటా తీస్తే ఈరోజు 30 ఏళ్ళుగా దొబ్బితిట్టున్నటువంటి మాలల అబద్ధ ప్రచారంను మాదిగలు తింటున్నారని మేము ఈరోజు కంఠాపంగా చెప్తున్నాం. ఎంపీరియల్ డాటా తీస్తే 30 ఏళ్ళుగా అన్ని విషయాలు రాజకీయంగా కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, 3 ఎకరాల భూమి కానీ, దళిత బంధు కానీ మొత్తం మాదిగ సోదరులకే దొబ్బి తిన్నారని మీరు ఆరోపిస్తున్నాం. అవి వాస్తవాలు కూడా. ఇవన్నీ ఎంపీరియల్ డాటా తీసుకొని ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మానవులు సంపన్నులుగా ఉండాలని చెప్పి మీరు ఆరోపణ చేస్తే మందకృష్ణ మాదిగ మాటలు విని సంపన్నులుగా అని మీరు భావిస్తే ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో త్రిపీఠిక పఠన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒగ్గు కళాకారులచే డప్పు వాయిద్యాలతో బుద్ధ ఊరేగింపు జరిపించారు. అనంతరం బుద్ధుని పాదుకలకు ప్రత్యేక పూజలు చేసి బౌద్ధ భిక్షుల అనంతరం బౌద్ధవనం ధ్యాన మందిరంలో త్రిపీఠిక పఠనం ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు నాగార్జున సాగర్లోని బౌద్ధవనంలో మహాబోధి సొసైటీ, లైఫ్ ఆఫ్ బుద్ధ ధర్మ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో త్రిపీఠిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో నాగార్జున సాగర్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్రిపీఠిక పఠన ఉత్సవాల్లో వివిధ దేశాలకు చెందిన 108 మంది బౌద్ధ భిక్షులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 చోట్ల ఈ పఠన ఉత్సవాలు జరగనున్నాయని, అవి నాగార్జున సాగర్, మరొకటి సికింద్రాబాద్లో జరగనున్నట్లు తెలిపారు. చాంటింగ్ కౌన్సిల్ అని ఉన్నది. వీళ్ళు బుద్ధిస్ట్ హోలీ ప్లేస్ అన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ త్రిపిటక చాంటింగ్ చేస్తారు, త్రిపిటక పఠనం చేస్తారన్నమాట. ఇది ఎక్కువ బుద్ధగయ, కుసినార, సారనాథ్ అక్కడ జరిగేది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు సౌత్ ఇండియాకి వచ్చి ఇప్పుడు బుద్ధవనం నాగార్జున సాగర్లో, తర్వాత మహాబోధి హైదరాబాద్, ఈ 2 ప్లేసెస్లో చాంటింగ్ జరుగుతుంది. ఈరోజు ఎక్కడ జరుగుతుంది, ఎల్లుండి ఎక్కడ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కర్ణాటకకి సన్నతి అనే ప్లేస్, గుల్బర్గా దగ్గర బుద్ధిస్ట్ ప్లేస్, అక్కడికి వెళ్తారు. అక్కడ చాంటింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్తారు. ఇది ఫస్ట్ టైం సౌత్ ఇండియాకి వాళ్ళు వచ్చారన్నమాట. దాదాపు 100 మంక్స్, బుద్ధిస్ట్ మంక్స్ కలిసి పఠనం చేస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. ఈ సంవత్సరం మనం బుద్ధవనాలకు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అగ్నిమాపక షాక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మేరకు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ వేణుగోపాల్ సిబ్బందితో కలిసి పట్టణంలో పలు సంస్థలను పరిశీలించారు. అనంతరం పరిశీలించిన స్థలాలను నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శాంతినగర్లో ఫైర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సాయంత్రం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి తాత్కాలిక స్థలాన్ని కేటాయించి వాహనాన్ని త్వరలోనే పట్టణానికి తీసుకుని వస్తామని చెప్పారు.
హకీంపేట్ పారిశ్రామిక వాడలో భాగంగా కొనసాగుతున్న భూ సర్వేలో భాగంగా ఈరోజు దుద్యాల మండలంలోని రోటి బండతాండా, లగచెర్ల, పులిచెర్లకుంట తాండాలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. లగచెర్లలో గతంలో కలెక్టర్పై జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి సర్వే నిర్వహిస్తున్నారు. వందలాది మంది పోలీసులు గ్రామానికి రావడంతో లగచెర్ల, రోటి బండతాండా, పులిచెర్లకుంట తాండా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రోటి తాండాలో సర్వే కోసం వచ్చిన అధికారులను తమ గ్రామంలో సర్వే నిర్వహించవద్దని, మేము ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని గిరిజన మహిళలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మేము నిరసన చేస్తున్నాం, మాతో ఒక నుంచి వచ్చి మాట్లాడవచ్చు కదా. అనవసరంగా ఇవ్వకుండా ఆయన సర్వే ఇంత స్పాట్ సర్వే చేస్తున్నావు, మాకు అడగకుండా ఇంప్రూవ్మేషన్ ఇవ్వకుండా మేము నిరసన చేస్తున్నాం, మాతో ఒక నుంచి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఉభయ గోదావరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా జీవి సుందర్ ఏలేరులో నామినేషన్ దాఖలు చేసేందుకు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జీవి సుందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు, అదేవిధంగా కార్మిక సంఘాల సమాజంలో అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ శాసన మండలిలో అడుగుపెట్టి ప్రజల యొక్క సమస్యలపై పోరాడే గళం వినిపించేందుకు తనను తప్పనిసరిగా శాసన మండలిలో అడుగుపెట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.